వల్లభనేని వంశీ దాదాపు 3 నెలల పైనుండి జైల్లో ఉన్నారు. ఈయన మీద నమోదైన 2 కీలక కేసుల్లో ఒకటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి ప్రేరేపించారు అని 71వ నిందితుడిగా ఏమో ఉన్నారు. మళ్ళీ 70 అంటే 71వ నిందితుడిగా ఏమో ఉన్నారు. అండ్ ఫిర్యాదుదారు సత్యవర్ధన్ని కిడ్నాప్ కేసు అని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. యాక్చువల్గా ఈ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది. అండ్ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో బెయిల్ రావాలి, అది రేపటికేమో వాయిదా పడ్డట్లుంది. బెయిల్ అన్నది విచారణ మరి కోర్టు రేపే ఆ అంశం మీద తీర్పిస్తారో లేకపోతే మరింత డిలే అవుతుందో తెలియదు. ఈ క్రమంలో తాజాగా ఆయన రిమాండ్ ముగిసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అని జడ్జి దగ్గర కూడా ఆయన దగ్గుతూ పాపం అది ఆక్సిజన్ అనలైజర్ వాడుతూ ముక్కు దగ్గర పెట్టుకొని ఇవన్నీ కనుక ఎముకలని నొప్పి చేస్తున్నాయట. మామూలుగా ఈ ప్రభుత్వం రాకముందే ఆయన అనారోగ్య సమస్యలతో చాలా రోజుల పాటు వైద్యం కూడా చేయించుకున్నారు. ఆయన ఇప్పుడు జైల్లో ఆయన బాధపడుతూనే ఉన్నారు. ఆరోగ్యం బాగోలేదు అని అంటే ఏదో ఒక మాత్ర ఇస్తూ వస్తూ ఉన్నారేమో ఆయనకు. నిన్న జడ్జి గారి దగ్గర ఆయన అనారోగ్య సమస్యలు, ఆయన పరిస్థితి చెప్పిన తర్వాత ఈవెన్ ఆ జడ్జి గారు కూడా ఒక రకంగా చెల్లించిపోయారు. తక్షణం ఆయనకు వైద్యం అందించాలి, అవసరమైతే ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించండి, ఆయన హెల్త్ ఇష్యూస్ మీద ఎప్పటికప్పుడు మాకు మెమో దాఖలు చేయండి, రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వండి, తక్షణం ఆయన ఆసుపత్రిలో వైద్యం చేయించండి అని కోర్టు చెబితే నిన్న కోర్టు చెబితే వెళ్ళారు, ఏదో స్కానింగ్ అనేది చేయించారు, మళ్ళీ వైద్యం ఏం చేయించినట్లేరు, మళ్ళీ జైలుకే పంపించారు. మళ్ళీ ఈరోజు ప్రొద్దున కూడా ఆయన చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన ఈవెన్ శ్వాస సంబంధితమైనటువంటి ఆ ఇష్యూ చాలా సీరియస్ అయితే మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఇప్పుడైతే వైద్యం అందిస్తూ ఉన్నారు. మళ్ళీ సాయంత్రంలోగా మళ్ళీ జైలుకు తీసుకెళ్ళిపోవాలి అని ఏమో మరి తెలుగుదేశం పార్టీ మీడియా ఆల్రెడీ అధికారులకైతే ఏమంటారు, వాళ్ళని ఆల్రెడీ గైడ్ చేస్తున్నట్టు తొందర చూపించేసి మళ్ళీ ఆయన జైలుకి తీసుకెళ్ళండి అని. కోర్టు అయితే అవసరమైతే ఆసుపత్రులు చేర్పించి వైద్యం చేయించండి అన్నారు. సరే, అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఫెసిలిటీస్ ఉండవులేండి జైల్లో అయినా ఆసుపత్రులు అయినా. కొందరికి అనుకోండి ఫైల్స్ రిలేటెడ్ ఉన్నా కూడా 50-54 రోజుల పాటు ఆసుపత్రులు వైద్యం చేయించుకునే ఫెసిలిటీస్ కొందరికి ఉంటాయి. మరి కొందరికి ఎంత సీరియస్గా ఉన్నా కూడా సాయంత్రానికి మళ్ళీ ఏదో ఒకటి వైద్యం అందించి మళ్ళీ జైలుకి పంపించాలి. అవసరమైతే రాత్రి జైలు నుంచి మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ పిలిపించి చూపించి మళ్ళీ సాయంత్రానికి కావాలంటే మళ్ళీ జైలు. ఎందుకంటే బయట మళ్ళీ 1-2 రోజుల నుంచి వైద్యం చేయిస్తే కొందరి మనోభావాలు చాలా సీరియస్గా దెబ్బతినొచ్చు, కొందరు చాలా తీవ్ర అసంతృప్తికి గురి కావచ్చు. బయట ఉండి వైద్యం చేయించడం ఏంటి అనే వంశీకి చాలామంది పాపం గుక్కబెట్టే పరిస్థితి ఉంటుంది. చాలామంది చాలా ఇబ్బంది పడతారు, చాలా బాధపడిపోతారు, చాలా చిరాకు కలుగుతాయి చాలామందికి. అందుకని ఎలా ఉన్నా పర్వాలేదు, సాయంత్రం వరకు వైద్యం చేయించి మళ్ళీ ఆసుపత్రిలో చేర్పించి మళ్ళీ మాత్రలతో తగ్గకపోతే మళ్ళీ కావాలి అంటే మళ్ళీ పూట ఆసుపత్రికి పిలిపించి చూపించవచ్చులే అని బహుశా అధికారులు కూడా భావిస్తారేమో. చూడాలి మరి వల్లభనేని వంశీ హెల్త్ అప్డేట్స్ ఏంటో, కోర్టుకు ఏం చెబుతారో వీళ్ళు చూద్దాం.